బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. చంద్రుడిని చూడకూడదు అంటూ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అసలు అది ఎందుకు వచ్చిందండి? మంచి ప్రశ్న. వినాయక చవితి మొత్తం మీద కథ చదువుతాం, పూజ చేస్తాం. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఒకసారి వినాయక చవితి అసలు మోరల్ వాల్యూ ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. అవునా? చంద్రుని చూడొద్దు, శమంతకమణి కథ వినండి, అక్షతలు వేసుకోండి, అక్షతలు వేసుకుంటూ ఇది అవుతుంది అది అవుతుంది ఏం చెప్తూ ఉంటాం. కానీ దాంట్లో మోరల్ వాల్యూ తీసుకుంటున్నారు ఎవరన్నా? లేదు. ఏముంది దాంట్లో మోరల్ వాల్యూ? వినాయక చవితి వ్రత కథ మొత్తం చదవండి. దాంట్లో మనకు చదివేటువంటి ఒక వాల్యుబుల్ ఒక పాయింట్ దొరుకుతుంది. ప్రతి వ్రతంలో, ప్రతి కథలో, ప్రతి పూజలో ఒక వాల్యుబుల్ పాయింట్స్ ఉంటాయి నాన్న. అవి మోరల్ వాల్యూస్ ఉంటాం మనం. మానవతా విలువలు. ఓకే, ఈ మానవతా విలువలు వినాయక చవితికి మానవతా విలువలకి సంబంధం ఏంటంటే, వినాయక చవితి కథ చదువుకునేటప్పుడు ఒక ఆయన తపస్సు చేయడం శివుడి గురించి, శివుడు ఆయన పొట్టలో దూరటం, విష్ణుమూర్తిని పార్వతీదేవి శరణు కోరటం, విష్ణుమూర్తి గంగిరెద్దుల రూపంలో వెళ్ళటం, ఆ గజాసురుడిని పొట్ట చీల్చడం, శివుడు బయటికి రావటం. ఈ లోపల స్నానం చేయడానికి నలుగు పిండితో పార్వతీ అమ్మవారు ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి కాపలాగా ఉంచడం, శివుడు రావటం, లోపల పోబోతుంటే పిల్లవాడు అడ్డగించడం, ఆ పిల్లవాడిని కంఠం దునివేసి నరికేసి పక్కన పెట్టడం, లోపలికి వెళ్ళిపోవడం, వాళ్ళిద్దరి మధ్యలో ఈ బాలుడు విషయం రావటం, వినాయకుడి ఆ గజాసురుడి తల తీసుకొచ్చి ఈ పిల్లవాడికి అతికించడం, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పుట్టడం. అలా వీళ్ళిద్దరూ కొద్దిగా పెద్ద అయిన తర్వాత అందరూ దేవతలందరూ వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని విఘ్నానికి అధిపతిగా చేయండి స్వామి అని చెప్తారు. ఈయన వీళ్ళిద్దరూ నేనని పోటీ పడుతున్న సమయంలో ఈశ్వరుడు ఏం చెప్తాడు అంటే, ఎవరైతే ముల్లోకాల్లో ముందుగా నదుల్లో స్నానం చేసి నా దగ్గరకు వస్తారో వాళ్ళకి విఘ్నాధిపత్యం ఇస్తాను అని చెప్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వాయువేగంగా ఉంటారు కాబట్టి నెమలి వాహనం వేసుకొని నదులు స్నానానికి బయలుదేరాడు. వినాయకుడు వచ్చేసరికి, అయ్యా నేను మరుగుజ్జేవాడిని, నా అసమర్థత మీకు తెలిసి కూడా ఇట్లాంటి పరీక్షలు పెట్టడం మీకు తగునా అంటే, నారద మునీంద్రుల వారు ఓం నమో నారాయణాయ అనేటువంటి కష్టాలు తీర్చేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రం చదువుకుంటూ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏ నది దగ్గరికి స్నానానికి వెళ్ళినా ముందుగా వినాయకుడు స్నానం చేసి బయటికి వస్తున్నట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కనపడుతూ ఉంటారు. ఆయన మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ముందుగా వినాయకుడే మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర ఉండడం చూసి, అయ్యా నేను అసమర్థుడిని, అన్నగారే సమర్థుడు, ఆయనే ముందు వచ్చాడు, ఆయనకే ఇవ్వండి అని చెప్పి చెప్తారు. దీంట్లో ఉన్న మోరల్ ఏంటన్నా, తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తే చాలు ముల్లోకాల్లో ఉండేటువంటి అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వచ్చినట్లే. ఇదొక్కటి వదిలేసి మిగిలినవన్నీ పట్టుకుంటాం. తల్లిదండ్రులు ఆ రోజు మనం అంటే వినాయక చతుర్థి ఆ తర్వాత రోజులు కూడా మనం తల్లిదండ్రులు ఎక్కువ బాధ పెడతామే తప్ప ఆ రోజు కూడా వాళ్ళ చుట్టూ తిరగడం కానీ లేకపోతే వాళ్ళకు కూడా దండం పెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. మా ఫ్రెండ్స్ అందరం మా పందిరేస్తున్నాం, ఏం డాడీ పైసలు ఇవ్వకపోతే దొంగతనం చేసి తీసుకెళ్ళటం, ఇంట్లో ఉన్న బంగారం ఏదో ఒకటి అమ్మటం. ఇది కాదుగా భగవంతుడు చెప్పింది. తల్లిదండ్రులకి పూజ చేస్తే ఏ దేవుడికి పూజ చేయాల్సిన అవసరం లేదురా అని చెప్పడమే వినాయక చవితి యొక్క పరమార్థం. అలాంటి వాళ్ళే ఇవాళ రోజున తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలు పడేస్తారు. వాళ్ళ ఆలన పాలన చూడటం లేదు. నిజంగా నాకు అంతకుముందు చాగంటి వారు ఒక కథ చెబుతుంటే విన్నా, నేను చాలా ఏడుపు వచ్చేసింది నాన్న నాకు. చాగంటి వారు ఒక ఆశ్రమానికి వెళ్ళారట, వృద్ధాశ్రమానికి. ఆయన ఏదో పిలిస్తే ప్రవచనం చెప్పడం కోసమని. ఒక ఆవిడ ఆయన వెళ్ళేసరికి సూట్ కేసు పట్టుకొని బయట నిల్చొని ఉందిట, కొత్త చీర కట్టుకొని సూట్ కేసు పట్టుకొని నిల్చొని ఉంది. ఆయన చూసేట ఆయనకి నమస్కారం ఉందిట. ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ప్రవచనం అంతా అయిపోయింది, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రవచనం అయ్యి బయటకు వస్తుంటే ఆవిడ అక్కడే ఉందిట. వీళ్ళని పిలిచి పక్కన వాళ్ళని పిలిచి అడిగారట, ఆవిడేంటి పొద్దునంగా అక్కడే ఉంది, ఇప్పటిదాకా అక్కడే ఉంది అని అంటే, లేదండి 8 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయి నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు వాళ్ళ అబ్బాయి వస్తాడని చెప్పి 8 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి నిత్యం ఆవిడ స్నానం చేసి సూట్ కేసు పట్టుకొని అక్కడ నిల్చుంటుంది. మళ్ళీ సాయంత్రానికి ఇవాళ కాదులే రేపు వస్తాడు అంటే లోపలికి వెళ్ళిపోతుందని అని చెప్పాడు ఆయన. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయాన్ని అన్న, తల్లిదండ్రులు తీసుకుని వృద్ధాశ్రమాల్లో పడేస్తే దానివల్ల వీళ్ళకి ఏమైనా పుణ్యం వస్తుందా? వీడి కొడుకు వీడిని తీసుకెళ్ళి రేపటి రోజున అదే వృద్ధాశ్రమాల్లో పడేస్తాడా లేదా? అవునా? ఇంకో కథ కూడా చెప్పుకున్నాం మనం. ఒక తల్లి చనిపోయే పరిస్థితి వచ్చేసింది. కొడుకుని పిలిపించారు, మీ అమ్మగారు ఇంకో క్షణాల్లో చనిపోతున్నారు అంటే, నీ చివరి కోరిక ఏంటమ్మా అంటే, నన్ను ఇక్కడ ఏసీలు ఫ్యాన్లు లేవురా పెట్టించురా అందట. కొద్ది క్షణాల్లో చనిపోతావు, నీకు దేనికి ఏసీలు ఫ్యాన్లు అంటే, నాన్న ఇవి లేకుండా నువ్వు ఉండలేవు నాన్న అని చెప్పిందట.
రేపటి రోజున వాడు కొడుకు అక్కడ తీసుకొస్తే ఏసీ లేకపోతే కొడుకు ఉండలేడు అని చెప్పి చనిపోయేటువంటి చివరి క్షణాల్లో కూడా ఆలోచించేంత గొప్ప మనస్సున్న వాళ్ళు తల్లిదండ్రులు. అవును గురు. వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తే ఇక వినాయక చవితి చేసాం కదా, ఏం చేస్తే ఏం ఫలితం వస్తుంది, ఎన్ని చేస్తే ఫలితం వస్తుంది నీకు? అవునా? కాబట్టి తల్లిదండ్రులు పూజించడం గణపతి నేర్పినటువంటి ఒక మంచి పద్ధతి మనకి. దాన్ని అవలంబించండి. ఈ వినాయక చవితి పందిరొద్దు, వినాయక విగ్రహం కూడా వద్దు, ఏమొద్దు, ఏ పూజ వద్దు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఒక్క దేవుని కూడా నువ్వు పూజ చేయకు. నీ తల్లిదండ్రులకు రోజు నువ్వు తల్లికి నమస్కారం చేయి, తండ్రికి నమస్కారం చేయి, ఇంకేం అక్కర్లేదని చెప్తాను నేనైతే. తల్లికి నమస్కారం చేస్తే 6 సార్లు భూమి చుట్టూ తిరిగినటువంటి ఫలితం వస్తుంది. 100 సముద్రాలలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది. 1000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఒక తల్లికి నమస్కారం చేస్తే చాలని చెప్తారు. తత్ఫలం మాతృవందతే. తల్లికి నమస్కారం చేస్తే ఇన్ని రకాల ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ వదిలేస్తున్నాం. వినాయకుడికి అంత పూజ చేస్తాం, ఇంత విగ్రహం పెడతాం, ఇంత పూజ చేస్తాం, శమంతకమని కథ చదువుకుంటాం, వినాయకుడి కథ చదువుకొని అక్షతలు నెత్తిని వేసుకుంటాం, చంద్రుడిని చూడకుండా తల ఉంచుకొని కింద ఉంటాం. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులకు పూజ చేయకుండా నువ్వు వదిలేస్తున్నావో, ఇవన్నీ ఆచరిస్తూ ఉన్నా సరే ఎప్పుడు నువ్వు తల దించుకొనే ఉండాలి. జీవితాంతకాలం చంద్రుని చూడటం కాదు కదా, ఇంకో మనిషిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటువంటి ధైర్యం కూడా నీ జీవితంలో రాదని చెప్తా. For more videos like this, subscribe Big TV channel.